పిల్లగాండ్లు ఎవ్వలైనా ఏం చేస్తారు, మంచిగా పొద్దుగాలనే బడి బట్టలు వేసుకొని బ్యాగు జబ్బలకు తగిలించుకొని దగ్గర బడుంటే నడుచుకుంటా, దూరం బడుంటే బస్సో ఆటోనో ఎక్కిపోతారు, మంచిగా చదువుకుంటారు కదా. కానీ అదే గీడో బుజ్జి బడి బట్టలు వేసుకున్నది, బ్యాగు తగిలించుకున్నది, కానీ బడికి పోకుండా దొంగతనానికి పోయింది. మొదలు స్కూటీ తాళం నింపి తర్వాత బండిని నింపేందుకు తీరొక్క కష్టం పడుతున్న ఈ చెల్లెని చూస్తున్నారా? ఈమె మామూలు చెల్లె కాదుల్లో, పెద్ద దొంగ చెల్లె. ఎందుకనంటే స్కూల్ డ్రెస్సులు వచ్చి ఇట్లా బండికే సూటి పెట్టి బండిని ఎత్తుకపోవాలని చూసింది. ఇది వారణాసి కబీర్ నగర్ లో జరిగిన దొంగతనం. మరి ఈమెకు బైక్ తాళం ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చింది, దొంగతాళం గిట్ల ఉన్నదా అని అంటే, ఆహా ఆ బండి ఓనర్ వాళ్ళు ఇచ్చిరట. ఓస్ని పాపం పాడుగాను, దొంగ అని తెలిసి కూడా తాళం ఎట్టిచ్చిర్రు అని అంటే అదో పెద్ద కథ. ఎందుకనంటే ఈమె లోపల చోరకలే కాదు, నటన కళ కూడా మస్తు ఉన్నట్టున్నది. అందుకే అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి పోయి, మా కారు కడ్డంగా మీ బండి ఉన్నది, జర పక్కన తీయాలే, బండి కీసి ఇచ్చిర్రు అని అనుకో, తీసి పక్కన పెట్టి మళ్ళీ మీ తాళాలు మీకు తీసుకొచ్చిస్తా అన్నదట. అయ్యో చిన్నపిల్లేనాయే, మళ్ళీ స్కూల్ డ్రెస్ లో కూడా ఉన్నది కాబట్టి ఇదే అపార్ట్మెంట్ లో బుజ్జాయి ఉంటది కావచ్చు అనుకొని తాళాల గుత్తి చేతిలో పెడితే మెల్లగా కిందికి పోయి ఇట్లా కిటుక్కు అని తాళం దింపి మెల్లగా అటు ఇటు కష్టపడి ఇట్లా బుర్రునేసుకపోయింది. తర్వాత ఎంతకు రాకపోయేసరికి, అరే ఏది పిల్ల, బండిని పక్కన పెట్టి తాళం తీసుకొచ్చిస్తా అన్నది పత్తా కనబడతలేదు ఏంది అని చూస్తే అప్పుడు తెలిసింది అన్నట్టు ఈమె బండి ఎత్తుకపోయిందన్న ముచ్చట. ఇక వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ బుజ్జి కోసమే నువ్వు లాడుతున్నారట.